అందరికీ నమస్తే. అదొక ప్రైవేట్ ఫంక్షన్. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పెద్ద కొడుకు ఎంగేజ్మెంట్ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అధికారిక క్యాంప్ ఆఫీస్లో జరిపినారు అంగరంగ వైభవంగా. దానికి ముఖ్యమంత్రి, గవర్నరు, మంత్రులు, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సినిమా వాళ్ళు అంతా వీవీఐపీలంతా అటెండ్ అయినారు. రాత్రి జరిగింది ఫంక్షన్. ఇది జరిగింది ఎక్కడో కాదు, ప్రగతి భవన్ ఆలియాస్ ప్రజాభవన్ దానిలో జరిగింది. పోనీ బట్టి విక్రమార్క గారు డబ్బులు లేని అయినా కూడా కాదు, పోనీ డబ్బులు లేవు ఆయన దగ్గర, చాలా నిరుపేద ఆయన, బయట ఫంక్షన్ హాల్స్ పెట్టలేడు, ఫంక్షన్ హాల్స్కి డబ్బులు కట్టలేడు అనేదో కాదు. పెట్టుకోకూడదా? అధికారిక నివాసం కదా, అదొక క్యాంప్ ఆఫీస్. అధికారిక నివాసం అంటే క్యాంప్ ఆఫీస్, అక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. వీలైతే ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ ఆఫీసులు ఉంటాయి. ఆడపోయి ఆయన పెళ్లి చేస్తాడు, నడుస్తుందా? ఆడ వచ్చిపోయే జనాలు, లేకపోతే ఆయన అఫీషియల్ మీటింగ్స్ దానికి జరగాలి. ఇంకా ఆ ప్రోగ్రామ్కి కొందరు విచిత్రమైన వేషధారణతో పోయి అదొక పెద్ద చర్చ, ఇప్పుడు హాట్ టాపిక్ అది. కొంతమంది పోయినరు, కాంగ్రెస్ లీడర్ కొడుకు ఎంగేజ్మెంట్ కాబట్టి కాంగ్రెస్ డ్రెస్లోనే పోవాలని ఎవరు చెప్పారో కూడా తెలియదు. ఇట్లా చాలా చాలా జరిగినాయి. దీని అంటే అధికార దుర్వినియోగం అంటాను నేను. అధికార దుర్వినియోగం, బార్డర్స్ దాటి నిర్వహించడం. కొంతమంది అనొచ్చు, ఓ దళిత బిడ్డ అక్కడ ఫంక్షన్ చేసుకుంటే ప్రశ్నిస్తారా అని. ప్రశ్నకు దళితుడు, బ్రాహ్మణుడు, రెడ్డి ఎవరు ఉండరు. ప్రశ్న అంటే ప్రశ్ననే. పాలకుడు పాలకుడే, పాలించేవాళ్ళు పాలించేవాళ్ళే, ప్రశ్నించేవాడు ప్రశ్నించేవాడే. ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. అన్ని విషయాలు మాట్లాడదాం. నేను ఎవరి గురించి ఒక చెప్పేది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన పెద్ద కొడుకు పెళ్ళి ప్రజాభవన్లో జరిగింది. అది ఇప్పుడు ఏమనిపించిందంటే ప్రజాభవన్ కాదు, అది ఒక అధికారిక ఫంక్షన్ హాల్ ఏమో అనిపించింది. అంతకుముందు కూడా దావతులు అయినాయి దానిలో. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు కూడా బట్టి విక్రమార్కనే దావతులు ఇచ్చిండు మంత్రులకు. ఆ దావతుల ప్రోగ్రాం కూడా అందులో జరిగింది. సరే, అక్కడంటే అంత మినిస్టర్స్ వచ్చిండ్రు, లేకపోతే ఇంకేదో వాళ్ళకు సెక్యూరిటీ రీజన్స్తోన ఒక అఫీషియల్ ప్రోగ్రామే అనుకుందాం, పరిపాలన మీద చర్చించారని. కానీ ఇది ఎంగేజ్మెంట్ ఏమాత్రం పరిపాలనకు సంబంధం లేని ఇష్యూ. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఎవడో ఒకడు ప్రశ్నించాలి, ప్రశ్నించకపోతే పని కాదు. ప్రశ్న నాతో స్టార్ట్ అవుతుంది, మీరు కూడా ప్రశ్నించాల్సి వస్తుంది ఒకరోజు. వీడియో షేర్ కూడా చేయండి. ఇక నేను చెప్తున్న ఇష్యూ, బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్, సీతక్క, అంతకుముందు మళ్ళీ రవి, గవర్నర్ కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నారు, ముఖ్యమంత్రి పోయినరు. నేను చెప్పినట్టుగా వీవీఐపీస్ మొత్తం వీవీఐపీస్ బెల్ట్ అంతా కూడా అక్కడ కనిపించింది. ఎందుకు అక్కడ పెట్టుకోకూడదు అంటే అక్కడ ప్రతిదీ జనాలకు సంబంధించింది. అక్కడ ప్రతిదీ అక్కడ పెరిగే చెట్టు కూడా జనాలదే, జనాల డబ్బులతోనే నీళ్ళు పోస్తారు. ఆడ నీళ్ళు వచ్చేదానికి జీతం జనాల డబ్బులకి వెళ్ళి ఇస్తారు. ఆ చెట్టుకు నీళ్ళు వస్తాయనేది, ఆ చెట్టుకు సంరక్షణ చేసేదాని జీతం కూడా జనాలకి వెళ్ళి ఇస్తారు. ఆడ మొత్తం లాన్, ఆడ లాన్. అంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట్లాడినారు. గొప్పగా అంటే ఇది ప్రజలకు ఇంకా ఓపెన్ ప్లేస్, ఇది ప్రజలకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు ప్రజలు ఎప్పుడంటే పోయే అవకాశం ఉందా? దానిలకు లేదు. మంగళవారం, శుక్రవారం వీళ్ళ ప్రోగ్రాం ఉంటుంది, ప్రజావాణి ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రజావాణి ప్రోగ్రాంకు వచ్చి ఇచ్చిపోండి అని చెప్తారు. కానీ ఇప్పుడు మంగళవారం, శుక్రవారం కూడా వచ్చే జనం లేరు, కరువైపోయారు. ఎందుకు అని అంటే ఇక్కడికి వచ్చి లాభం లేదని. అక్కడికి వచ్చి లాభం లేదు. అంతకుముందు వాళ్ళు చెప్పింది చాలా ఉన్నాయి. ఎవ్రీ డే ప్రజావాణి ఉంటుంది, ఎవ్రీ డే మంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రి అయితే ఒకే ఒక రోజు స్టార్టింగ్ డే 30 minutes ఉండిపోయినారు. మళ్ళీ ఇప్పటిదాకా ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. మళ్ళీ ఎలక్షన్ ముందర వస్తాడేమో. మంత్రులు ఒక నెల రోజులు ఉన్నారు, ఎమ్మెల్యేలు 15 రోజులు ఉన్నారు. తర్వాత అందరూ వదిలేసారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఆయనే కొంచెం రెగ్యులర్గా ఉంటున్నాడు. ఆయన మాటలు ఎవరు వింటారు? అధికారులు వింటారా? మంత్రులు వింటారా ఆయన మాటలు? ఎవరో పోతారు, వినతిపత్రం ఇస్తారు. ఫస్ట్లో చాలా హడావిడిగా ఎంట్రీ చేయడం, వాళ్ళకు మెసేజ్ రావడం కంప్లైంట్ వాళ్ళకి, తర్వాత ఫోన్లో ఎవరో సంప్రదిస్తున్నారు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడేం లేవు. అందుకే జనమంతా కూడా కలెక్టర్ దగ్గర ఉన్న ప్రజావాణికి పోతున్నారు. కలెక్టర్ ప్రజావాణి ప్రతి సోమవారం కిటకిటలాడుతున్నాయి. ప్రజా సమస్య లేక ప్రజాభవన్కి వస్తలేరా జనం? కాదు. ఆడికి లోపలికి ఎంట్రీ దగ్గరనే నీ సమస్య ఏంది, నీ ఆధార్ కార్డు ఏంది, నీది ఏ ఊరు, ఇంకా కొంతమంది అయితే రిఫరెన్స్, నువ్వు ఎవరి ద్వారా వచ్చినావు, వీడికి ఎవరైనా కాంగ్రెస్ లీడర్ చెప్తే వచ్చినావా, వీడికి ఎందుకు వచ్చినావు, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పోవచ్చు కదా అని చెప్పి గేట్ దగ్గర రోడ్డు మీదనే స్కూటీని స్టార్ట్ అవుతుంది. కొంతమందిని మాత్రమే లోపలికి పంపిస్తారు.
మిగతా వాళ్ళని పంపరు అంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయినాయి. అధికారం వచ్చినప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అక్కడ ఉన్న గ్రిల్స్ కూలగొట్టేసి ఇది గడి కూలగొట్టేసేసినాం, గడిని మేము ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించినాం అన్నారు. తీరా చూస్తే అది ఇంకొక గడి తయారైంది. అక్కడ కూలగొట్టిన ఆ గ్రిల్స్ మొత్తం పోలీసు వాళ్ళు తీసుకొని పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టినారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 2 కిలోమీటర్ దూరంలో ప్రజాభవన్ దగ్గర కూలగొట్టిన ఆ గ్రిల్స్ తీసుకుపోయి అక్కడ 2 కిలోమీటర్ దూరంలో పెట్టినారు. ఇప్పుడు అది గడి అయిపోయింది, అక్కడ పెట్టుకున్నారు. అక్కడ జనాలకి ఎవరికి ఎంట్రీ లేదు. ఇద్దరు కనిపిస్తే ఎవరిని వన్ అడుగుతారు పోలీసు వాళ్ళు. అట్లాంటిది ప్రజాభవన్ అని పేరు పెట్టి ఇది ప్రజల కోసమే అనుకుంటే కాదు, వీళ్ళ ఫంక్షన్స్ కోసం, వీళ్ళ సంబరాల కోసం, వీళ్ళ ఆడంబరాల కోసం ఇప్పుడు వేదిక అయిపోయింది. నేను చూపించినది అదే, ఇప్పటిదాకా చూపించిన వీడియో. రాత్రంతా హడావిడి, అక్కడ మొత్తం మ్యూజిక్ మంచి. బట్టి విక్రమార్క గారు తలుచుకుంటే ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకోలేరా? మామూలు వాళ్ళు, మామూలు జనం, సాధారణ జనం, తెలంగాణ జనం వాళ్ళంతా ఎక్కడో దగ్గర వాళ్ళ స్థాయిలో ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని ఫంక్షన్స్ చేసుకుంటారు. వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కూడా ఫ్రీగా ఉండదు. ఇక్కడ ఈ ప్రజాభవన్లో ఆయన అధికార దర్పం కోసం పెట్టుకున్నాడా లేకపోతే ఇంకేమన్నా ప్రదర్శిద్దామని పెట్టుకున్నారో తెలియదు. కానీ అక్కడ మాత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఫంక్షన్ ఏంది, అధికారంలోకి వచ్చిన తెల్లారినే మొత్తం అక్కడ ఉన్న గ్రిల్స్ మొత్తం కూలగొట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంబరాలు చేసుకోనికే, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు చేసుకోనికే వేదిక అయితే దాన్ని మాత్రం మనం స్వాగతిద్దామా? అది మాత్రం కరెక్ట్ అని చెప్దామా? అంటే ఎవరు ప్రశ్నిస్తారు? సామాన్య జనాలను పిలిచి ఎప్పుడన్నా భోజనాలు పెట్టారు అక్కడ? పోనీ రాత్రి ఫంక్షన్కైనా సామాన్య జనాలకి ఏమైనా ఎంట్రీ ఉందా? మొత్తం పోలీసులు ముందే బారికేడ్లు, కథ కార్ఖానా, అసలు అటకెళ్ళి పోయేతోళ్ళు ఇట్లా చూస్తున్నారు. వాళ్ళు అటకెళ్ళి ఎవరికి అవకాశం అలో కూడా లేదనమాట. ఇంకా అక్కడ వైపు కూడా చూడొద్దు. అధికారం ప్రజల కోసం వీళ్ళకి ఇచ్చింది. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే సొంత ప్రాపర్టీ అనుకుంటున్నారు. ఒక క్యాంప్ ఆఫీసు, ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, లేకపోతే కలెక్టర్కి ఒక అధికారిక బంగ్లా ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అది కూడా ఒక ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్. అక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి అది బేస్ కావాలి. కానీ ప్రజా సమస్యలు కాదు, వాళ్ళ ఫంక్షన్స్కు ఆధారమవుతుంది. ప్రభుత్వం నిర్ణయించే చాలా కార్యక్రమాలు వీళ్ళు హైటెక్స్లోనో లేకపోతే స్టార్ హోటల్స్లోనో పెడతారు, లక్షల కోట్ల రూపాయలు కట్టి. అదేదో మరి ఇక్కడనే పెట్టచ్చు కదా, అధికార కార్యక్రమాలకు అడ్డా చేయొచ్చు కదా. అది ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేసినంత జాగా ఉంది అని మనకు అందరికి ఓపెన్ అయిపోయింది, మనకందరికి తెలుసు ఆల్రెడీ, మనం అంతకుముందే చూసినాం. మరి అంత ఓపెన్ జాగాలా అక్కడనే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు విజన్ 42 అని అక్కడెక్కడో పెడుతున్నారు. అక్కడెక్కడో హైదరాబాద్ ఊరు బయట 4th సిటీ, లేని 4th సిటీలో మొత్తం డేరాలేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నారు ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మీద ఇక్కడనే చేసుకోవచ్చు కదా, అంత పెద్ద ఆఫీస్ అది, గవర్నమెంట్ ఆఫీస్ కదా అది, అక్కడనే చేసుకోవచ్చు కదా. ఇక రేపటి నుంచి రైతు వేదికల్లో లోకల్ కాంగ్రెస్ లీడర్లు, జిల్లా కలెక్టరేట్ మీటింగులలో ఇంకా కొంత పెద్ద స్థాయి లీడర్లు, ఇంకా ఎమ్మెల్యేల బిడ్డలు కొడుకుల పెళ్ళిళ్ళు, బారసాలలు, శారీ ఫంక్షన్స్ అవి కూడా చేస్తారా? ఒక అధికారిక నివాసాన్ని దేనికోసం ఉపయోగించాలనో దానికోసం వాడకుండా అధికార దర్పం కోసం వాడమైంది. ప్రజల ఖర్చులతో నిర్వహించేది. అక్కడ సెక్యూరిటీ ప్రజల ట్యాక్సులతో సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ కరెంటు బిల్ ఉంటుంది. అంత పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు మామూలుగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కడితే వాడు ఒక 30,000 40,000 మనలాంటి వాళ్ళకి అయితే కరెంటు బిల్ కింద జమ చేస్తాడు. వాటర్ బిల్ ఒక 10,000 అంటాడు. ఇప్పుడు అవన్నీ కూడా ప్రజల వనరులే కదా, అది నైతికం అవుతుందా? కరెక్టే, నైతికం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ నైతికాన్ని మర్చిపోయిన అనిపిస్తుంది. ప్రభుత్వ వనరులను, సిబ్బంది సమయాన్ని, భద్రతా సౌకర్యాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు తర్వాత ఇది డైరెక్ట్గా జనాల మీద ఇంపాక్ట్ కాదు, కానీ జనాల రక్త మాంసాలతో కడుతున్న ట్యాక్సులు ఇట్లా దుర్వినియోగం పరచడం అయితే కరెక్ట్ కాదు కదా. అంతకుముందు ప్రగతి భవన్ను, ప్రజాభవన్ను వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేల్చేస్తామన్నారు దాన్ని. అది ప్రజలది అనే సంగతి మర్చిపోయారు. కేసీఆర్ తన వ్యక్తిగత అవసరాల కోసం కట్టుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కూడా ఆయన సొంతం అయిపోతుంది అన్నట్టుగా జనాలకు ఫీడింగ్ చేసిండ్రు. అది జనాల డబ్బులతో కట్టింది, అది జనాలది, జనాల కోసమే. ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటాడు, దిగిపోతాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, అది జనాలకే చెందదు తప్ప కేసీఆర్కు చెందదు కదా. కానీ అప్పుడు చేసిన స్టేట్మెంట్స్ ఏంటిది? ప్రగతి భవన్లో సంచలన కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి, కూలగొడతాం, దాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తాం, గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ కంచే బద్దలు. ఎవరి కోసం బద్దలు చేసిండ్రు? జనాల కోసం బద్దలు చేసిండ్రా? ఇప్పుడు మీకోసం మీరు బద్దలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రగతి భవన్ ఉంటే ఎంత, పోతే ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత. అంటే ఇది అహంకారం కాదు. ఒక ప్రగతి భవన్ ఉంటే ఎంత, పోతే ఎంత అని ఒక ప్రజల డబ్బులతో కట్టింది లెక్కలేదనమాట. అదే ఈయన సొంత ఇల్లు అయితే నా ఇల్లు కొలగొట్టుకో, నా ఇల్లు బాంబులు వెలుస్తా అంటాడా ఓ ముఖ్యమంత్రి? అప్పుడు పీసీ చీఫ్ ఉండే, లేకపోతే కొద్దిమంది కాంగ్రెస్ లీడర్లు పేల్చేస్తామని అంటారా? వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ఇల్లు పేల్చుకోగలరా? హైడ్రాని పిలుచుకొని మొత్తం కొలగొట్టుకోగలరా?
నిన్న అటెండ్ అయిన విషయం కూడా మనం చూడాలి. కనిపిస్తున్నారా? ఎమ్మెల్సీ కవిత గారు మేడం డ్రెస్సింగ్ మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే కాంగ్రెస్ మోడల్ చీర పైన రెడ్డు ఇదంతా కావాలని, ఇట్లాంటి చీర ఇందిరాగాంధీ ఎప్పుడైనా కట్టుకున్నారేమో, సోనియా గాంధీ కూడా ఇప్పటిదాకా కట్టుకోలేదు, ఆమె ఏం సిగ్నల్ ఇస్తున్నట్టు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి పోయే కన్నా కొన్ని గంటల ముందు, ఒక 2 గంటల ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది, జాగృతి కార్యకర్తలు పోయి కాంగ్రెస్ దిమ్మలు ఎక్కడక్కడ కూలగొట్టని చెప్పి పిలిపించిండ్రు. ఇస్తే పోయి ఎల్బీనగర్లో జాగృతి కార్యకర్తలు మాస్కులు పెట్టుకొని పోయి దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని తర్వాత ఏం చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే వీళ్ళు మంచిగానే ఉంటారు, కార్యకర్తలు మాత్రం పోయి కాంగ్రెస్ దిమ్మలు కూలగొట్టి కేసుల పాలయ్యి వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితాలను బలి చేయాలనా అని చర్చ నడుస్తుంది. అంటే రాజకీయ నాయకుల బయటికి ఎట్లా మాట్లాడతారు, లోపల ఎట్లా ఉంటారు అనేది. కానీ మేడం ఆ చీర కట్టుకోవడం మాత్రం 3 రంగుల చీర కట్టుకొని పోవడం. ఎందుకంటే కాంగ్రెస్ మంత్రులు ఎవరు ఆ చీరలు కట్టుకోలేదు, అటు పోయిన కాంగ్రెస్ లీడర్ల భార్యలు ఎవరు ఆ చీరలు కట్టుకోలేదు. కానీ కవిత గారు మాత్రం ఆ చీర కట్టుకుంటే ఈమె వెనుక ఎవరో ఉన్నారో ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకోండి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. బట్ ఇక్కడ జనం డబ్బులతో పనిచేస్తున్న ఆఫీసర్లను, జనం డబ్బులతో సెక్యూరిటీని, జనం డబ్బులతో కరెంటు, జనం డబ్బులతో వాటరు, ఒక జనానికి వేదిక కావాల్సింది ఒక ప్రజా వేదికను ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్గా మార్చుకోవడం పైన మీరు కూడా కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.